అది కాదు బావా, నాకెందుకో ఈ సమయంలో బాబు సిటీకి వెళ్ళడం అంత మంచిది కాదేమో అనిపిస్తోంది. పైగా సిటీలో ఏదో ప్రేమ గొడవ. ఒక్కసారి ఆలోచించండి బావా. ఇప్పుడు అర్థమైంది మీ ప్రాబ్లం ఏంటో. ఇప్పుడు చెప్తున్నా వినండి. నేను ధనలక్ష్మిని తప్ప వేరే అమ్మాయిని కన్నెత్తి కూడా చూడను. ఇంకా మీకు నమ్మకం లేకపోతే వీడిని నాతో పంపించండి. ఏంటి ఇప్పటికీ నమ్మకం కుదరట్లేదా? ఇలా అయితే నేనేం చేయలేను. నేను ఫిక్స్ అయ్యాను, వెళ్ళిపోతున్నాను అంతే. ఆ విధంగా మా అల్లుడున్నంత వరకు బాగానే ఉన్న నా కూతురు అతను సిటీకి వెళ్ళగానే మళ్ళీ యథాతథంగా ప్రవర్తిస్తోంది సార్. ఇది ఇలానే ఉంటే మా అల్లుడు చచ్చినా దాన్ని పెళ్లి చేసుకోడు సార్. చూడండి, ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటారో అన్న భయంతో మీ మేనల్లుడికి తన దగ్గరైందే తప్ప నిజానికి తను ఏం మారలేదు. ఇదే భయాన్ని తనకి లైఫ్ లాంగ్ ఉండేలా చూశారనుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. జీవితాంతం ఇలాగే భయపెట్టాలంటే ఇంతకు మించి ఇంకో పరిష్కారం లేదు ఈ సమస్యకి. అలాగే చేస్తాను. నేను వెళ్ళొస్తాను సార్. ఓకే. అసలే చీగడ పెడితే మందు షాపులు కట్టేస్తారు. సమస్య సాల్వ్ అయిపోయింది కదా అని హ్యాపీగా మందు కొట్టి రెచ్చిపోదాం అనుకుంటున్నావా? నేను చెప్పేది రెచ్చిపోవడానికి తాగే మందు గురించి కాదు సార్, చచ్చిపోవడానికి తాగే మందు గురించి. అదేంటి మళ్ళీ? మరి జీవితాంతం దాన్ని బెదిరించాలంటే ఒక అరలోడైనా కావాలి కదండి మందు. అయ్యో మట్టి బొర్ర. ఏం సార్ సరిపోవా? వెళ్ళవయ్యా, వెళ్ళి 6 అడుగులు తాడు కొట్టుకొని 6 బయట వేలాడి తీసుకో. అడిగితే ఉరిపోసుకోవడానికని చెప్పు, సరిపోద్ది. వెళ్ళు. ఎక్కడి నుంచి వచ్చేస్తారా బాబు? చెప్పాను కదా సార్, రాజమండ్రి పక్కన గ్రామం అని. ఓరి నాయనా, నువ్వు మళ్ళీ మొదటి నుంచి రాకరా నాయన. బయలుదేరు, వెళ్ళు. వెళ్ళు స్వామి. నెక్స్ట్. నమస్తే సార్. ఏంటి ప్రాబ్లం? నా పేరు శ్రీను అండి. మాది హైవే పక్కన దాబా హోటల్ సార్. ఊరికి దూరంగా ఉందని పనులు ఎవరు రావడం లేదు సార్. అయితే దానికి నేనేం చేయాలి? నా పని మానేసి వచ్చి పుణుకులు వేయాలి అక్కడ? అది కాదు సార్. సోదాపి స్ట్రైట్గా విషయం చెప్పు. నా సమస్య అంతా నా పిల్లం చిట్టినే సార్. సైదులు బావా సెంతకు రావా, సుత్తు ఉంటావా చేసేది చేయవా. మంచి రోజు కోసం వేచున్నానే వల్లకో వేసిల్లక్క. మంగళారం మాటలెన్నో విన్నాంగాని ఇక మునగణ్ణి అని తెగ మురిసిపోక. చూసింది చాలు, ఆ ముందర పంచుడు. ఇది చూస్తే అవ్వదు, చేస్తేనే అవుతుంది. ఏదైనా అంతే, చేస్తేనే అవుతుంది. అదేలే. ఏమన్నావు? ఏం లేదులే, పని కాని. అర్థమైందిలే. అయినా చూసే పనేదో చేసే పనేదో మాకు తెలుసులే. అందుకేనా ఏడాది నుంచి చూస్తూనే ఉన్నాం, ఏం చేయకుండా. మళ్ళీ ఏదో అన్నావు? ఈ జన్మకి నీకు అర్థం కాదు గాని కనీసం అదన జల్దీ రుప్పించావు. ఆ చిట్టం వచ్చిందంటే చట్నీ కింద కొడుతుంది. చిట్టమ్మ 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 దీనమ్మ చిట్టమ్మ రమ్మనమే చూసుకుందాం. రమ్మన. ఈ రోజు అదో నేనో తేలిపోవాలి. అది నన్ను చట్నీ కింద కొట్టడం కాదు, దాన్నే పిండిలో పడేసి పచ్చడి చేసేస్తా. రమ్మనే. ఇప్పుడే రమ్మనా. ఏంటి భయపడుతున్నావు? రమ్మన్న దానికే ఇంత భయమా? కాదు, ఎదురుగా నించున్నందుకు భయం. కూర్చో కూర్చో. రుబ్బు. అబ్బా రుబ్బరా. రమ్మను రుబ్బెత్తా అన్నావుగా, ఇప్పుడు ఏటైంది? రుబ్బు. అంటే వేలుంది కదా. వేలొకటి ఉందని ఆలోచిస్తున్నావా? పోని బట్టలన్నీ ఇప్పిందులో పడుకోమంటావా? ఏట్రా ఏటి ఏట్రా ఏట్రా. చిట్టి నిన్నే. చిట్టి నా డబ్బాలో దాబా. రే సైదులు సైదులు ఆగరా రే. రుబ్బెత్తాడట రుబ్బెత్తాడు.
ఈయనొకడు మధ్యలో సైదులు ఆగరా, ఇంకోసారి కొట్టకుండా చూసుకుంటాను. చూసుకో, నన్ను కాదు నిన్ను కొట్టకుండా చూసుకో. మనంతా ఒకే కుటుంబం ఉన్నావు కదరా. కుటుంబంలా లేదు, కేజీఎఫ్ సినిమా లాగుంది. అయ్యో రాని, నువ్వు కూడానా? గిన్నెతో పాటే గరిట, చాటుతో పాటే చీపురు, అలాగే సైదులతో పాటు రాణి. అయినా వీడు నీ మొగుడు కాదు కదే. నువ్వు మాత్రం చిట్టమ్మ మొగుడా? అదే మొగుడులా ఉన్నావా అని. అలా ఉంటే మా బతుకులు ఇలా తగలడేవా? పదరా వెళ్ళిపోదాం. రే సైదులు, ఏంటై పోయి ఈ హోటల్ తీసుకొచ్చారు? ఈ హోటల్ అంటే అందరూ నవ్వుతుంటాను. అది భయపడే వాళ్ళకి, మనకు కాదు. ఇప్పుడు చూడు ఎలా ఆడుకుంటాను. ఏ చిట్టి, 2 ప్లేట్స్ పూరి. వసాయి చిట్టి, నీకు బుర్ర పనిచేయదా? నేనేమడిగాను, నువ్వేం తెచ్చావు? ఏంటంటున్నావు కాదు, నేను అడిగింది పూరి, చపాతీ కాదు. కళ్ళు దొబ్బినాయా? అది కూడా పూరియే, చపాతి కాదు. ఏసాలేస్తున్నావా? నాకు ఆ మాత్రం తెలీదా? నేను ఇలాంటి పూరి తిన్ను. నేను పూరి తినాలంటే నాకు ఇలా ఉబ్బుండాలి. ఓహో అర్థమైంది. నువ్వు పూరి తినాలంటే నీకు ఇలా ఉబ్బుండాలి, అంతేనా? అంతే. సరే అయితే ఓసారి తలపైకి ఎత్తు. చూసావా దారికొచ్చింది. ఎత్తాము. ఏ ఉబ్బిందా? ఉబ్బి ఉండాలన్నది పూరీనే, నన్ను కాదు. నువ్వు అట్టా అనలా, ఓసారి గుర్తెచ్చుకో. నేను పూరి తినాలంటే నాకు ఇలా ఉప్పు ఉండాలి. ఎంత ధైర్యం నీకు? నా గ్రామర్ లో మిస్టేక్ చూపించి నా గ్లామర్ మీద దెబ్బ కొడతావా? అయిపోయావు. చూస్తా ఈ రోజు నుంచి ఈ దాబా ఎలా నడిపిస్తావా నేను చూస్తా. ఏంట్రా నువ్వు చూసేది? కర్రీ ఈసారి ఆరా నా దాబాకి నీ పని చెప్తా. కర్రీ నాయలా. ఏంటే చిట్టి, నువ్వు ఇలా ప్రతి వాళ్ళని చెదబాదుకుంటూ పోతే వ్యాపారం ఎలా సాగుద్దే? కుసింత ఓర్పు అది ఉండబల్లా? అలా మెల్లగా అడుగుతారేంటండి? చెడామడ 2 వాయించుక. ఆడకూతురబ్బా, కుసింత తాగు, నేను మాట్లాడతాగా. ఏంటి చిట్టి, ఏంటంటావు? నీకు తెలుసుగా పెద్దయ్యా, ఒకరితో మాట పడ్డా నాకు గిట్టదని. అది కట్టమరైనా కట్టుకున్నోడైనా. చూసారా మొగుడిని పట్టుకుని ఎంత లేసి మాట్లాడుతుందో. ఇంకా చూస్తారేంటండి? 2 తగిలించక. బా, దాని మొగుడు నువ్వే అన్నట్టు అలా వేసిపడతావేంట్రా? నువ్వాగు, నేను మాట్లాడతా. నువ్వు చెప్పరా సీను, ఏం చేద్దాం? నన్నేమన్నా పర్లేదు పెద్దయ్య, కాస్త కస్టమర్లను బాగా చూసుకుంటే చాలు. సిగ్గులేదంటారా సీను నీకు? పెళ్ళం ఏమన్నా పర్వాలేదంటావు. వాడు అట్నే అంటాడు కానీ తగ్గొట్టేయండి ఫస్ట్. ఇదిగో భద్రం, నువ్వు ఇంకొక మాట మాట్లాడేవంటే వాళ్ళని కాదు నిన్ను తగ్గొట్టేస్తాయి పంచాయతీ నుంచి. ఏంటమ్మా చిట్టి, నువ్వు చెప్పు. ఇక నుండైనా తినగా ఉంటావుగా? నాకు నమ్మకం లేదు పెద్దయ్య. సీను, నేను చెప్తాగా. ఎవరు చెప్పినా అంతే, అది మారదు. మీరు కూడా ఏం చెప్పకండి. నన్ను వదిలేయాలంటే ఏం కావాలో చెప్పమనండి, పడేస్తాను. ఏంటి పారెత్తావా? హే చిట్టి, పారెత్తే సరిపోతుంది అనుకోవడానికి మనం చేసింది వ్యాపారం కాదయ్యా, సంసారం. ఇదిగో పెద్దయ్యా, నువ్వైనా చెప్పేనకి. పెళ్ళాంతో చేసేది సంసారం అని, కట్టమర్లతో చేసేది వ్యాపారం అని. ఎవరని చెప్పినా నా నిర్ణయం ఇదే. అది కాదు రాసీను. చూడు పెద్దయ్య, నువ్వు చెప్పావని రేపు ఒక్కరోజు చూస్తా. ఒక్క కస్టమర్, ఒక్కడంటే ఒక్క కస్టమర్ దీని సర్వీస్ బాగుందని చెప్పమని చాలు. నాది తప్పని ఒప్పుకుంటా, దీన్ని ఏలుకుంటా. ఇదిగో పెద్దయ్య, మీరు అనుమతిస్తే నేను కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మన చిట్టికి. ఇదిగో ఇప్పుడు అవసరమా నీకు? అది అసలే నీ మీద కోపం ఉంటేనా? మనమేం చెప్తాంరా, మంచి మాటే కదా, ఆ మాత్రం దానికే కొట్టేస్తుందా? హలో, దాని గురించి తెలియదు నీకు. అది ఒక్కసారి కొట్టాలని డిసైడ్ అయితే నువ్వేం చెప్పినా కొట్టేస్తుంది అంతే. అంత లేదు. ఇప్పుడు చూడు, ఇదిగో సిట్టే, ఇలా అందరిలో అవమాన పడే కంటే కూసింత కుదురుగా ఉండి మంచి పేరు తెచ్చుకోవచ్చు కదే. ఇంతే కదరా, ఇందులో ఏముంది తప్పు? ఏమో, దాన్నే అడుగు. ఏంటి
నన్నే చంపాలని చూస్తావు నువ్వు చెప్పేది నా మాట వినవే. అరే చిట్టి ఆగవే చిట్టి, నేను నిన్ను చంపటం ఏంటి? మంచి పేరు తెచ్చుకోమని కదా చెప్పాను నీకు. అవును, మరి అప్పుడు నీ పెళ్ళం పోతే ఏం చెప్పావు? ఏం చెప్పాను? మంచోళ్ళని దేవుడు ముందే తీసుకెళ్తాడని చెప్పాను. అంటే నన్ను ఇప్పుడు మంచిదానిగా చేసి చంపేద్దామని కదా నీ ఉద్దేశం? అమ్మ చిట్టి వచ్చావా? ఆగండి ఆగండి. అమ్మయ్యా, రక్షించావు పెద్ద ఆయన. చిట్టి, నేను ఆపమన్నది నిన్ను కాదు, నిన్ను ఆపేవాళ్ళని. ఇంకా ఎవరూ రాలేదన్నమాట. తప్పు చేసావురా సీను. నలుగురిలో నోటికొచ్చినట్టు మాట్లాడి చాలా పెద్ద తప్పు చేసావు. అయినా నువ్వు దాన్ని ఎన్నుకోవాలంటే ఎవడో సర్టిఫికెట్ ఇవ్వడం ఏంట్రా? ఇలా ప్రతిదానికి సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ పోతే దాన్ని సంసారం అనరు, సర్కారు వారి వేలంపాట అంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోరా సీను, ఆడదాని మాటల్లో గాని చేతల్లో గాని దాని మనసు మాత్రమే చూడు, మనస్తత్వం కాదు. అలా కాకుంటే నీకు ఈ అమ్మ ఏంటి, మీ అమ్మ కూడా నచ్చదు. ఏంట్రా సీను, ఏడుస్తున్నావా? లేకపోతే ఏంటి పెద్ద నువ్వు చెప్పేది? నాకు మాత్రం దాని మీద ప్రేమ లేదనుకున్నావా? పంచాయతీలో ఎప్పుడైతే అలాగన్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు